ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. దుష్టత్వంతో జీవిస్తూ ఉంటే మనల్ని ఎవరు తరవక్కర్లేదు, ఆ దుష్టత్వమే మనల్ని తరిమేస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రశాంతంగా బ్రతకనివ్వదు. భయం 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 గుపుట్లు బ్రతుకుతూ ఉండాల్సి వస్తుంది. దుష్టత్వము, పాపము, దుర్మార్గత నీకు ప్రారంభంలో కొంచెం నిన్నేదో ఆనందింపచేసినట్టుగా ఉంటుంది, కానీ రాను రాను నీ మెడకు ఉరితాడులా మారిపోతుంది. నిన్ను భయపెడుతూ ఉంటుంది, నిన్ను నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటుంది. చీటికి మాటికి అందరికీ బెదిరిపోయే పరిస్థితి నీకు వస్తుంది. జీవితంలో ఒంటరివానిగా నిన్ను చేసేస్తుంది. కానీ నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. కష్టాల్లో, బాధల్లో, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా నీతిమంతునికి సింహం లాంటి ధైర్యం ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడు తన చుట్టూ ఉన్నాడని, దేవుని సన్నిధి తనకు ఉందని, దేవుడు తనను విడవడని, దేవుడు తనకి మేలే చేస్తాడని, కష్టాలు నష్టాలు కూడా తనకి ఎంతో ఉన్నత స్థితిని కలిగిస్తాయని నమ్ముతాడు, విశ్వసిస్తాడు. కనుక ధైర్యంగా ఉంటారు. నీతిమంతుడిగా ఉంటావా లేక దుష్టుడిగా ఉంటావా?